ఏపీలో సర్కారు వారి మాటలు ఘనంగా ఉంటున్నాయి. చాలా భారీ హంగామాతో కనిపిస్తున్నాయి. ఎంతో సాధించినట్టుగా చెప్పుకునే ప్రయత్నంలో ఉంటున్నాయి. కానీ ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లక్షల మందికి ఉపాధి కల్పించాం అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ నిజానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం విస్మరించేసింది. ఎన్నికల ముందు చాలా పొడవైన మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అంటూ మాట్లాడారు. అప్పట్లో యువగళం పేరుతో నారా లోకేష్ ఏమన్నారో వినండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఇదొక్కటే కాదు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తూ తాము మాట తప్పేవాళ్ళం కాదు అంటూ ఈ మాటలు కూడా వినండి. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయుగులు నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తాం ఖాయం. 2025 జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక ఇక్కడ కూడా ఈయన కొనసాగింపు చూడండి. నారా లోకేష్ ఎన్నెన్ని రకాల మాటలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. ఇవన్నీ విపక్ష నారా లోకేష్ మాటలు. మరి అధికారంలోకి వచ్చి 2025 జనవరి 1 నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? మరి చెప్పిన మాట ఎందుకు తప్పేశారు? జగన్మోహన్ రెడ్డి లాగా తాను మాట తప్పేవాడిని కాదు, వెనకడుగు వేయను అంటూ రొమ్ము విరుచుకుని చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయి? పోనీ 2025 చేయలేకపోయారు, 2026 జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా? మరిచిపోయారా? జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న సంగతి కూడా, ఇస్తామని చెప్పిన విషయం కూడా, ఇస్తాం అంటూ మేనిఫెస్టోలో రాసిన అంశం కూడా విస్మరించేస్తున్నారా? గాలికి వదిలేస్తున్నారా? ఇట్టా ఎలా, ఎంతకాలం పాటు జనాల్ని దగా చేస్తారు? మాట ఇవ్వడం, గద్దెనెక్కగానే మర్చిపోవడం, మళ్ళీ ఏదో సాధించామని కలరింగ్ ఇచ్చుకోవడం ఎంతకాలం అన్నది నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రభుత్వ తీరు మీద నిరుద్యోగులు తీవ్రంగా నిరాశలో ఉన్నారు. కేవలం ఇప్పటి వరకు డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాలు మినహా ఇతర ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగట్లేదు. తాజాగా చేసిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రక్రియే. అప్పట్లో పరీక్షల నిర్వహణ తర్వాత కోర్టు కేసుల కారణంగా కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఆ కేసులు అన్నీ కొలిక్కి రావడంతో తాజాగా వాళ్ళకి శిక్షణ మొదలయ్యింది. దానికి సంబంధించిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఆడంబరంగా చేశారు. డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ ఈ నియామక ప్రక్రియ పూర్తి చేశాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి మిగిలిన ఉద్యోగ నియామకాల విషయంలో ఎందుకని తాత్సార్యం చేస్తుంది? ఇలా ఎంతకాలం జాప్యం చేస్తుంది? జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఎందుకు నాంచుతోంది? నిరుద్యోగుల సమస్యల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటోంది అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. డిఎస్సి ఇవ్వడం, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయడం ఇదే ఈ ప్రభుత్వ ఘనత అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లోనే ఒకేసారి 130,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత సాధించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ పేరుతో ఒకేసారి పరీక్ష నిర్వహించి అర్హులకి భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. 2 ఏళ్లు కరోనా ఉన్నా దాదాపుగా 2 లక్షల పైబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ రెగ్యులర్ బేసిస్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కేవలం 20,000 ఉద్యోగాలు, అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైనటువంటి నియామక ప్రక్రియ. అంటే మరి మిగిలిన ఉద్యోగుల సంగతి? భారీగా ఉద్యోగాలు ఇస్తామని, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి మాటలు ఇప్పటికే 4.5 లక్షల మందికి నైపుణ్యం పోర్టల్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేశారట. మాటలు ఎట్లున్నాయి చూడండి, కోటలు దాటేస్తున్నాయి. కానీ మరి ఆచరణ ఎందుకని ఇట్టా
చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎంతకాలం మభ్య పెడతారు? ఎంతమందిని ఈ రీతిన వంచే ప్రయత్నం చేస్తారు? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేసేటంత వరకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. సూపర్ 6లో హామీ. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది అన్నది కదా ప్రచారం. మరి సూపర్ హిట్ అయినప్పుడు అందులో నిరుద్యోగుల ఊసేది, వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏది, వాళ్ళకి ఇచ్చిన హామీ అమలెక్కడా? ఇలాంటి ప్రశ్నలు ఉదయించవా? ప్రభుత్వం తాను చెబుతున్నటువంటి మాటకి విరుద్ధంగా తాను సాగుతున్నటువంటి దశలో ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెల్లుబిగుతుంది. ఉద్యోగార్థుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుంది. ప్రభుత్వం దీన్ని గుర్తించకుండా జాబ్ క్యాలెండర్ వంటివి చెప్పిన మాట ప్రకారంగా జనవరి 1 నాడు విడుదల చేయకుండా జాప్యం చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనివార్యం. ఇది గుర్తిస్తే, దీన్ని గ్రహిస్తే నారా లోకేష్ తాను చెప్పిన మాటకి కట్టుబడి జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధం కావాలి. లేదంటే మాటలు చెప్తాం, చేతలు మా వల్ల కాదు అని అంటే ఈ సర్కార్ని జనం సాగనంపేయడం అనివార్యం అనే మాట కూడా చాలామంది నోట నుంచి వస్తుంది.